నా పక్కన గిరిజన సంస్కృతి పేపర్ ఎండి ఉన్నారు. అదే విధంగా గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. ముగ్గురు మేము కలెక్టరేట్ పోతుంటే మధ్యలో మీరు చెప్పిరిగో. సార్ ఏంటి సార్ అసలు ఏంటి ఇప్పుడు కేసు పెట్టడానికి ఆల్రెడీ కేసు పెట్టేశారు, నమోదైంది కదా కేసు, ఎఫ్ఐఆర్ కాపీ బయటకు వచ్చింది కదా. వాంటెడ్లీ జరిగిన సంఘటన అండి ఇది. వాంటెడ్లీ జరిగిన సంఘటన ఇది. భార్యాభర్తలు చేసిన కుట్ర ఇది. ఎందుకంటే ఆ అమ్మాయి డాన్సర్ గా అంచెంతలు ఎదుగుతుంది. ఇంకొంత టీ వరకు వెళ్ళింది ఆ అమ్మాయి. ఎంతో కష్టపడితే గానీ, మంచి డాన్సర్ ఉంటే గానీ టీ వరకు వెళ్ళరు ఎవరు. అయితే ఈమె ఏ సాంగ్ చేసినా మిలియన్స్ వరకు వెళ్తున్నాయని భార్య భర్తలు కుట్ర పని. ఇంకో భార్యతో పాటు ఇంకొకరు అమ్మాయి ఉంది, వీడియో తీసిన అమ్మాయి. ఆ అమ్మాయికి ఏం అవసరం అండి? ఇప్పుడు అతనే ఈశ్వర్ సాయి ఒక వీడియో రిలీజ్ చేస్తూ నేను మాధురి రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. నా వాష్రూమ్ లోకి ఎవరో అబ్బాయి అసిస్టెంట్ ఎవరో ఉన్నారు. నేను ఆ టైంలో మాధురి డోర్ ఓపెన్ చేసి ఉంది. నేను బాత్రూమ్ లోకేసి లాక్ చేసుకున్నాను. ఆ టైంలో మా భార్యకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇచ్చి పంపించారు అని చెప్తుంది. సరే, అక్కడ సంఘటన ఏం జరిగిందని? ఆ అమ్మాయి బెడ్ పైనే ఉంది, ఏదో ఫోన్ వాడుకుంటుందని ఆయన చెప్తుండు. ఇక్కడ రాంగ్ గైడెన్స్ వల్ల ఈ ఈశ్వర్ సారి భార్య శరణ్య ఏదైతే ఉందో ఆమె వెళ్ళి కొట్టడం ఏంది? అసలు సంఘటన ఏం జరిగింది అడగాలి కదా ఇక్కడ అమ్మాయికి. ఏం జరగకుండా అక్కడ ఏం జరగకుండా ఏదో అమ్మాయి బ్లేమ్ చేసి ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటిది అని చెప్పి అమ్మాయి పైన అబండాలు మోపడం ఎంతవరకు కరెక్ట్? అమ్మాయిని మొత్తం బద్నాం చేసి వీళ్ళిద్దరు కలిసి. ఆ అమ్మాయి అలాంటిది నీకు తెలుసా ఎక్కడ జరిగింది? ఆ అమ్మాయి ఇలాంటిది. ఇప్పుడు ఆమె ఏ సంఘ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని ఎన్నో రకాలుగా ఆమె చెప్పింది. ఎందుకని వీడియోలు మేము కూడా చూసాము. ఈశ్వర్ సాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ అనే చెప్పింది, కానీ ఎక్కడన్నా వేరే విధంగా ఏం చెప్పలేదు కదా. వాళ్ళకిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఏంటంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ అంతే తప్ప వేరే రకంగా ఏది కాదు. వీళ్ళ భార్యకు ఎవరో చెప్పడం వల్ల ఆమె మిస్యూజ్ చేసుకొని ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది. కొట్టడం ఎంతవరకు ఇది? అయితే కొట్టడం కాకుండా అది ఏదో సామరస్యంగా మాట్లాడుకొని పోయి వాళ్ళిద్దరు కలిసి ఆమెను కొట్టి బద్నాం చేసి ఆ అమ్మాయి ఇలాంటిది అలాంటిది అంటే ఎక్కడ నువ్వు ఏం చూసావని అలాంటిది ఇలాంటిది ఆ అమ్మాయి పై మాట్లాడుతున్నావు? అమ్మాయికి కొట్టడం ఎంతవరకు సమంజసం? ఆమె ఆ మాధురి రాథోడ్ పైన ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య ఈశ్వర్ పైన పెట్టాలి, నన్ను పెళ్లి చేసుకుని వేరే మహిళతో ఇలాంటి సంబంధం పెట్టుకున్నాడని ఆమె కేసు పెట్టాలి. కానీ శరణ్య ఈశ్వర్ సాయి వెనకేసుకొస్తుంది కదా అన్న. ఇప్పుడు సంబంధం పెట్టుకున్న ఆధారాలు ఏమన్నా? ఇప్పుడు అక్కడ మార్నింగ్ ఏదో షూట్ ఉందంట వాళ్ళకి 5 o'clock. అయితే ఈశ్వర్ సాయి తను రూమ్ లో ఏదో తను ఎవరో వాష్రూమ్ కి వెళ్ళాడు ఇక్కడ. ఇతను వాష్రూమ్ కి వెళ్ళాడు కానీ అక్కడ సంఘటన ఏం జరిగిందని అమ్మాయి బెడ్ పైన ఉంది, ఫోన్ వాడుతుంది. వెళ్ళి ఆమె ఓపెన్. ఇప్పుడు ఏదైనా మనం పచ్చిగా అట్లా మాట్లాడుకుంటే ఏమైనా తప్పు జరుగుతూ ఉంటే ఆ అబ్బాయి అట్లా ఉండడు. ఏదన్నా అక్కడ ఏం తప్పు జరగలే, డోర్ ఓపెన్ ఎందుకు ఓపెన్ ఉంటది? డోర్ ఎవరు తీయలేవు, డోర్ ఓపెనే ఉంది కదా. డోర్ ఓపెన్ చేసుకుని ఆమె వచ్చి రామని కొట్టడం తప్పు. ఏంటంటే సో డోర్ ఓపెన్ చేసి కావాలని పెట్టారు ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య కలిసి అనేది మీరు చెప్తున్నారు. అవును, ఇప్పుడు వీళ్ళు వాంటెడ్లీ చేసిన కోణమే చూడ. ఎందుకంటే ఇప్పుడు డోర్ ఓపెన్ చేసే ఉంది, మరి ఈశ్వర్ సాయే కావాలని వాళ్ళ భార్య వీళ్ళిద్దరు కలిసి మరి ఆ అమ్మాయి ఇప్పుడు పేరు వస్తుంది, ఆ అమ్మాయిది ఈ వరకు వెళ్తుంది. ఈమెని మరి వాంటెడ్లీ కుట్ర చేసి ఇచ్చేద్దామనే ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు వాంటెడ్లీ చేసిరు కాబట్టి ఆ అమ్మాయికి ఇప్పుడు కేసు పెట్టింది. ఫోన్ కూడా లాగేసుకున్నారు. ఈశ్వర్ సాయి భార్య పైన ఈశ్వర్ సాయి పైన ఆ అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము గిరిజన సంఘాల తరఫున SC కమిషన్ కి ఆశ్రయించామండి. ఓకే, ప్రెసెంట్ మాధురి సిచ్యువేషన్ ఏంటి? చాలా మంది కొన్ని రోజుల నుంచి ఆమె గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అంటే ఇంత అనుమానం జరిగింది. నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎలా అయితే ట్రోలింగ్ జరిగిందో అంతే సపోర్ట్ కూడా వచ్చింది మాధురికి. ఎందుకంటే ఇద్దరు చేశారు తప్పు, కానీ మాధురిని మాత్రమే కావాలని బ్లేమ్ చేస్తున్నారు. ఆ అమ్మాయి పెళ్లి కాని అమ్మాయిని ఇట్లా వీళ్ళు సోషల్ మీడియా ద్వారా ఇట్లా అమ్మాయిని బద్నాం చేయడం అనేది కరెక్ట్ కాదు. అసలు వాస్తవాలు ఏందో తెలుసుకోవాలి. అదే వీడియోలో కూడా 10 మందితో అదే ఆ భాషను యూజ్ చేశారు కదా. అది ఒకటి కొట్టిరు. ఇంకా నేను చెప్పదలుచుకోలేదండి. మా పిల్ల కాబట్టి నేను ఏ విధంగా అనలేకపోతున్నా. ఇక్కడ వాళ్ళకు నిజంగా వాళ్ళకే చెల్లెలు ఉంటే ఆ మాట వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారా? పైగా వీడియోలు తీసి ఇప్పుడు క్యాజువల్ గా 4 గోడల మధ్యలో జరిగే విషయం అలాగూ వీడియోలు తీసి పచ్చిగా చెప్పడం వేరే, పైగా సోషల్ మీడియాలో అది మళ్ళీ ట్రోలింగ్. అది నేను అనేది. అందుకనే నా మాట ఆ పదం వాడతలేను నేను.
సో ఏంటి ఇప్పుడు ఇంకా ఘోరం ఉంది, ఇంకా చాలా ఉంది. ఏ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేశారు? నేషనల్ కమిషన్ ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా, నేషనల్ కమిషన్ కూడా నేను కేసు బుక్ చేసిన నిన్న అయింది. ఓకే. ఇది కూడా నేను అది కూడా ఇవాళ అవుతుంది. ఆల్రెడీ నాకు చైర్మన్ తో పాటు కమిషన్ నెంబర్లు కూడా నాకు చెప్పిర్రు. వివిధ సంఘాలతో పాటు ఆ రోజు ధర్నా కాదు, వీళ్ళకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం వీళ్ళ మీద. ఇంకోసారి ఏ ఆడపిల్ల భార్య భర్తల పైన చర్యలు తీసుకుంటాము. ఇంకా ఇంకో దీని వెనక తెర వెనక ఉన్నది అసలు ఎవరు అనేది కూడా వాళ్ళు రావాలి. మళ్ళీ ఆయన అంటుండే మొన్న స్టేట్మెంట్ ఇచ్చి తప్పైంది కానీ నాకు ఆ మూమెంట్ లో కావాలంటుండ. మూమెంట్ కావాలంటే నీ భార్య భర్తల పిల్లలు గుర్తు రాలేదా, మా పిల్లనే కావాలనా అంటే ఎంత మందిని ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. ఫైనాన్షియల్ గా, హరాస్మెంట్ గా, మళ్ళీ ఫిజికల్ గా ఏ టు జెడ్ అన్యాయం చేసిండండి. ఇలా మా అమ్మాయి ఏదైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ వాడిస్తాడా? అవును. ఎవరికైనా ఆడపిల్లనే కదండి. మాధురి రాథోడ్తో మీరు మాట్లాడారా ఇష్యూ అయిన తర్వాత? లేదు మాట్లాడలేదండి. ఇంకా అమ్మాయి దగ్గర పోవాలి, ఎందుకంటే పాపం ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆ పిల్లకు. ఎందుకంటే పాపం ఇప్పుడు పొజిషన్ బాగాలేదు, అడగటం కూడా మన ధర్మం కాదు. వాళ్ళ రిలేషన్ వాళ్ళకు చెప్పినా కలిసి ఖచ్చితంగా ఆ కోసం ఖచ్చితంగా ఫైట్ చేస్తామండి. ఒకటండి, మా మా పిల్లకు అన్యాయం జరిగినప్పుడు మేము స్వచ్ఛందంగా వస్తున్నాం తప్ప ఆ అమ్మాయి కూడా తెలియదు మేము వస్తున్నట్టు కూడా. ఓకే, మీరు స్వచ్ఛందంగా చేస్తున్నారు, ఆ ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుంది మీ కమ్యూనిటీలో అని చెప్పి. అవునండి, మా సంఘాలు, కుల సంఘాల వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా చెప్పారు, ఓకే గుడ్, మంచిది, ఖచ్చితంగా ఫైట్ చేద్దాం అనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని పోతాం మేము. మా మీడియాతో పాటు కుల సంఘాలు అందరినీ కూడా చెప్పిన ఇంటిమేషన్, నువ్వు వేసింది అయితే గుడ్, ఓకే, అందరం కలిసిపోయి ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి ఖచ్చితంగా ఎస్టీఎస్సీ అట్రా కేసు చేస్తే ఇంకోళ్ళకు 10 మందికి బుద్ధి వస్తుంది. ఎవరికైనా ఆడపిల్లనే కదండి. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటి? డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు కేసు నమోదు చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఆ అమ్మాయి న్యాయం చేయాలండి. ఏం చేయాలంటే ఏందండి, శిక్ష ఖచ్చితంగా పడితేనే కదండి న్యాయం జరిగినట్టు. ఆమె దగ్గర తీసుకున్న 10 లక్షలు వెనక్కి ఇమ్మని చెప్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలన్నింటినీ డిలీట్ చేయాలని చెప్తున్నారా, సోషల్ మీడియాలో కమెంట్స్ అన్ని డిలీట్ చేయాలని చెప్తున్నారా, లేదంటే సోషల్ మీడియాలో వారికి క్షమాపణ చెప్పమంటున్నారా, బహిరంగంగా క్షమాపణలు చెప్పమంటున్నారా, ఏంటి? ఏదో ఒకటి క్షమాపణ అవసరం లేదండి, అమ్మాయి వైపు న్యాయం జరగాలి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గైస్ చూసారు కదా, సో ఈశ్వర్ సాయి, శరణ్య ఇద్దరు కూడా కావాలనే ఇది ఒక కుట్రపూరితంగా చేశారు. మాధురి రాథోడ్ 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చింది. ఆ డబ్బులు వారు ఇవ్వకుండా ఈ రకంగా ప్లాన్ చేసి ట్రాప్ లో పెట్టి ఆమెని డిఫేమ్ చేసి ఈ డబ్బులు ఎక్కొట్టడానికి ప్లాన్ చేశారంటూ కూడా వీరైతే మరి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అలాగే ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. ఆమె ఒక గిరిజన మహిళ కాబట్టి ఆమెని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు కాబట్టి వీళ్ళ దానికి సంబంధించి కేసు అయితే వీరు పెట్టడం జరిగింది. అట్రాసిటీ కేసు అయితే ఈశ్వర్ సాయి అతని భార్య మీద అయితే పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ప్రస్తుతం మాధురి తరపు ఉన్న ఈ వ్యక్తులిద్దరు కూడా కలెక్టరేట్ వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.